మనకి ప్రకాశం జిల్లాలో అదేదో ఊరుందండి. అతనికి అంతకుముందు కారంలో చాలా అనుభవం ఉందంట. గుంటూరులో కారం చేసాడంట. తీసుకెళ్ళి మిరపకాయలు అమ్ముకున్నాడంట. అతనైతే మేడం నాకు రేట్ అంటే నాన్న నేను రేట్ అయితే ఫిక్స్ చేశాను. ఎందుకంటే నాకు 200 పడుతుంది. ఇప్పుడైతే 210 కూడా పడుతుంది. మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారంటే మాకు 2-3 మంత్స్ అయితే కొంచెం మిరపకాయ తగ్గుద్ది. ఇప్పుడు మనం లాభం చూసుకోకుండా పడిన రేటు కన్నా మనం ఇస్తే మన బ్రాండ్ ముందు మన లోపల ఉన్న కారం తింటారన్న ఉద్దేశంతో నేను ఈ రోజు నేను పడిన రేటుకి ఇస్తున్నాను. దయచేసి ఏమనుకోవద్దు నాన్న. నేను భారీగా నేను అమౌంట్ పెట్టుకోవట్లేదు. ఎవరైనా కూడా 50 రూపాయలన్నా లేనిదే కేజీకి అసలు బిజినెస్ చేయరు. నేను 10 రూపాయలకి బిజినెస్ చేస్తున్నానంటే నేను బిజినెస్ డబ్బే అనుకోవట్లేదు, మన క్వాలిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నానని నేను చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే నాకు ఆర్డర్ పెట్టాడు. 50 కేజీలు కారం పెట్టాడండి అతను. నేను మన సాటర్డే నేను వేసేసాను. అలాగే వచ్చేటప్పటికి మనకి ఇటు పక్కన వచ్చేటప్పటికి అది విశాఖపట్నం వాళ్ళు ఆర్డర్ పెట్టారు. వాళ్ళకి ఇచ్చాను. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మీరు త్వరపడి మీరు ముందు డీలర్షిప్ తీసుకుంటే రేపొద్దున మీరే మెయిన్ మీ డీలర్లు అవుతారు. ఆ జిల్లాలో ఎవరు కొనుక్కోవాలన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మేము ఆ ఏరియాలో ఎవరికి కారం అమ్మం. మీరు జిల్లా తీసుకోండి. జిల్లా తీసుకొని మీ కింద నియోజకవర్గాల స్థాయిగా మీరు మార్కెటింగ్ చేసుకోండి. కానీ మీరు ఇప్పుడు మీరు డీలర్షిప్ తీసుకునే నాలాగా 10 రూపాయలు లేదా ఒక 20 రూపాయల మార్జిన్ అమ్మితేనే మీరు సక్సెస్ అవుతారు.